జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రోజున 9:30 గంటలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నామస్మరణం చేయడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఆదివారం వచ్చేటటువంటి ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు, పత్రికా విలేకరులకు, అంబేద్కర్ ఇష్టలకు ప్రతి ఒక్కరికి జైభీములు తెలుపుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఆయన భారత రాజ్యాంగ దిక్సూచి, ప్రపంచ మేధావి. ఆయన గురించి తెలియని వ్యక్తులు లేరు. కొంతమంది తెలియని వ్యక్తుల కోసం తెలిసే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రతి ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం జరుగుతుంది. సార్, మేము ఈ ప్రతి ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రం చేస్తున్నామని మేము తెలంగాణ ఉద్యోగ సంఘం తపాస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ గారికి చెప్పగానే ఈ ఆదివారం వారు టైం ఇచ్చి హైదరాబాద్లో నిన్న మీకు ధర్నా ఉన్నాగానే అది ముగించుకొని జగిత్యాల రావడం జరుగుతుంది. వారికి మా డిక్కీ ప్రభుత్వ భారత్ తరఫున జైభీములు తెలుపుతూ ఇప్పుడు ముందుగాల తపాస్ జనరల్ సెక్రటరీ మొదలుగా రాజేష్ గారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడతారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నేను డిక్కీ మరియు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ప్రతి వారము ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను సమర్పించేది జరుగుతాం. నిజంగా అది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆశయాల్ని, అంబేద్కర్ మనం ముందున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రతి వారం ఈ విధంగా ఆయన స్మరించుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా గొప్పదైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఈరోజు మన సంవత్సరాలతో వెదజల్లుతున్నాం, ఒక 70 సంవత్సరాల పూర్వమే ఆయన ఆలోచించి భారతదేశానికి ఒక దిక్సూచి లాంటి ఒక అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ విధంగా మేము స్మరించుకోవడం అనేటువంటిది వారు ఇచ్చినటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు ఆయన రచించినటువంటి ఆ రాజ్యాంగం ద్వారానే నేడు ఈ చిన్న రాష్ట్రాలైనటువంటి తెలంగాణ సాకారమైన లోపల ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన రచించినటువంటి ఆ రాజ్యాంగం అంటే ఒక 70 సంవత్సరాల క్రితమే మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండాలని, మార్గదర్శకం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి దిక్సూచిలాగా ఉండాలనేటువంటి ఆయన యొక్క స్ఫూర్తి నిజంగా అభినందనీయం. ఆయన లాంటి వ్యక్తి మనకు ఉండడం అంటే ఈ భారతదేశానికి లభించడం అనేది ఒక గొప్ప వరంగా భావిస్తుంది. ఆయన స్మరించుకోవడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, అందులో భాగస్వామ్యం చేసినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప మేధావి, జాతీయవాది, దూరదృష్టి కలిగిన వ్యక్తి. కారణంలో ఉన్నామంటే వారి ఆశయాలు, వారి ఆలోచన విధానాలే కారణం. కాబట్టి మనం ఈ విధంగా ముందుకు పోవాలంటే ఈ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అంటే ప్రత్యేక సందర్భంలో కూడా మంచి అధికారులు కావచ్చు, పాలనా నాయకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వీర కుటుంబాలకు, వీర విద్యార్థులకు ఈ ఫలాలు అందించాలంటే మనలాంటి వ్యక్తులు ఇనిషియేటివ్ తీసుకొని వారికి అందించాల్సిన బాధ్యత సంఘ నాయకులపై కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంపై కావచ్చు, అధికారులపై ఉంది. ఎందుకంటే వాళ్ళు ఓ జనరేషన్ ఇప్పుడు మా స్కూళ్ళలో చూస్తున్నాం, ఈ జనరేషన్లో విద్య అందుతుంది. గత 70 సంవత్సరాల నుంచి ఒక జనరేషన్, రెండో జనరేషన్, మూడో జనరేషన్ విద్య అందింది. కానీ ఇప్పటికీ కూడా పాపం విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళను ముందుకు తీసుకుపోయేట్లయితే బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించడం అవసరం. ఆ నిరుపేద కుటుంబాలు ఎప్పుడైతే మనలో కలిసిపోతాయో అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అంతవరకు మనం ఈ విధంగా కృషి చేసినట్లయితేనే ఆ ఫలాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో, ఏ ఆలోచనతోటి భారత రాజ్యాంగం రచించారో ఆ ఫలాలు అందాలంటే బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాలు అంటున్నారు. అర్థం చేసుకుంటాం, పేద కుటుంబాలకు ఈ ఫలాలు అందాలి. అందినప్పుడే మనం ఆశిస్తున్న అంబేద్కర్ గారు ఆశించిన
ప్రపంచం కానీ దేశం కానీ ఉన్నది. అదేవిధంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, ద గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా, ద గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా.